హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మా పాప అయితే గులాబ్ జాములు చెయ్యనేసి అడిగిందండి. ఇంక నేనైతే 2 ప్యాకెట్స్ అయితే ఎప్పటినుంచో ఉన్నాయని చెప్పి ఇంక అవైతే స్టార్ట్ చేశాననమాట చేయడం. ఇక్కడైతే నేనైతే కొలతతో చేస్తున్నాననమాట. కప్పుకి కొంచెం ఎక్కువైతే వచ్చిందండి పిండి. పాలు కొంచెం కొంచెంగా పోసుకోవాలి. కొంతమంది నీళ్ళతో కలుపుకుంటారు. కానీ పాలతో కలుపుకుంటే ఇంకా టేస్ట్ అయితే బావుంటుందనమాట. ఇందులో మనం ఏమి ఎయ్యక్కర్లేదు సాల్ట్ గట్టా. ఇంక బాగా అయితే మనం దీన్ని చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలండి. బాగా అయితే మనం కలుపుకోవాలి. ఎంత బాగా అయితే మనం కలుపుకుంటామో అంత గుల్లగా అయితే వస్తాయండి. ఇంక చూసారు కదా ఇలాగ చిన్నగా రౌండ్‌గా అయితే రావాలి. ఇక్కడ పాకానికైతే ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు అయితే నేను వేశానండి పంచదార. తర్వాత అందులో ఒక 2 గ్లాసులు నీళ్ళైతే వేశాను. నాకైతే పాకం సరిపోలేదండి. నేను మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఇలానే చేసి అప్పుడు వేశాననమాట. అప్పుడు నాకు పాకం సరిపోయింది. చూసారు కదా పాకం ఇలా జిగురుగా వస్తే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టు. ఇక్కడైతే ఒక 4 ఇలాచీలు, యాలక్కాయలు దంచుకొని అందులో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టేనండి. తర్వాత అయితే పొయ్యి మీద అయితే మూకుడు పెట్టి ఇవైతే వేపుకోవాలండి. పెద్ద మంట పెట్టేసుకోకూడదండి. పెద్ద మంట పెట్టుకుంటే పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. సిమ్లోనే నూనె బాగా మరగాలన్నమాట. చూసారు కదా ఇవైతే రౌండ్గా చాలా బాగా వచ్చాయండి. కలర్ కూడా డార్క్ వచ్చే వరకు మనం ఉంచుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే అయిపోయినవి చూసారు కదా. నేనైతే పాకంలో అయితే వేసేసాను. నిజంగానే గుండు గుండు గులాబ్ జామ్ లాగే ఉన్నాయి ఇవైతే. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.